జొన్న మన తాత ముత్తాతల కాలం నుంచి ప్రతిరోజు ఉపయోగించేవారు. ఎంతో బలంగా ఉండేవారు. ఎముకల పుష్టి కోసం, హార్ట్ హెల్త్ కోసం, షుగర్ పెరగకుండా ఉండటానికి, మన డైజెషన్ చక్కగా జరగటానికి, వెయిట్ తగ్గటానికి, ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న జొన్నను ఉపయోగించి ఈరోజు స్వీట్, సేవరీ 2 రకాలైన జావలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా 1 కప్పు జొన్నలను 2-3 సార్లు శుభ్రంగా కడిగి కాసేపు నానబెట్టుకోవాలి. తర్వాత నీళ్లు వంపేసి ఆ జొన్నలను ఒక డ్రై క్లాత్ మీద రాత్రంతా ఆరబెట్టుకోవాలి. తర్వాత 1 అడుగు మందంగా ఉన్నటువంటి ప్యాన్ కానీ కుక్కర్ కానీ తీసుకుని అందులో కొన్ని జొన్నలు వేస్తూ పేలాల్లాగా పొంగేలాగా వేయించుకోవాలి. అవన్నీ వేగి మంచి స్మెల్ వస్తుంది. అన్నీ పొంగకపోవచ్చు, కొన్ని కాస్త మాత్రమే పొంగొచ్చు. అన్నీ కలిపి తీసుకుని సన్నటి సూజీ రవ్వలాగా గ్రైండ్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో సేవ్ చేసుకున్నట్టయితే ఎన్నో రోజులు నిల్వ ఉంటుంది. 2 రెసిపీస్కి సరిపోయేలాగా 4 టీ స్పూన్స్ రవ్వ తీసుకుంటున్నాను. 2 to 3 గ్లాసెస్ వాటర్ తీసుకుని మిక్స్ చేశాను. దాన్ని సన్నటి మంట మీద చిక్కగా అయ్యేలా ఉడికించుకోవాలి. సన్నటి రవ్వ కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది. 2 రెసిపీస్ చూపిస్తానన్నాను కదా, అందుకే ఇందులో నుంచి హాఫ్ క్వాంటిటీ పక్కకు పెట్టేస్తున్నాను. ఇక మిగిలిన ఉడికించుకున్నటువంటి 2 టీ స్పూన్స్ రవ్వలో కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలి. పాలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కేవలం వాటర్లోనే ఉడికించుకోండి, పర్వాలేదు. పాలు యాడ్ చేసిన తర్వాత కాసేపు ఉడికించి తర్వాత 2 to 3 స్పూన్స్ దంచినటువంటి బెల్లం కానీ, మిశ్రీ అంటారు కదా, పట్టిక బెల్లం కానీ లేదా తాటి బెల్లం వేసుకుని అంతా కరిగేదాకా ఉడికించుకోండి. స్వీట్నెస్ మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. మీకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చల్లారే కొద్దీ ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి. జావగా కావాలంటే ఇలా నీళ్ళగా చేసుకోండి, లేదా పోరిడ్జ్ లాగా తినాలి అనుకుంటే పాలు కానీ నీళ్లు కానీ ఎక్కువగా యాడ్ చేయకుండా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు సేవరీ వర్షన్ ఎలా చేయాలో చూద్దాం. ఉడికించి పెట్టుకున్న జొన్న రవ్వని 1 కప్పులోకి తీసుకుని అందులో చిక్కటి మజ్జిగ, కాస్త ఉప్పు వేసి మిక్స్ చేసుకోండి. అంతే. ఇది ప్లెయిన్గా అలా అయినా తీసుకోవచ్చు, లేదా కాస్త ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జింజర్, కొత్తిమీర లాంటివి గార్నిష్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఇదే పద్ధతిలో వేరే గ్రెయిన్స్తో కూడా అంబలి, జావా లాంటివి తయారు చేసుకోవచ్చు. ప్రోబయాటిక్ వర్షన్ చేయాలి అన్న ఇంకా వేరియేషన్స్ కోసం నా బ్లాగ్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను.